పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మూడవ సంతోష దేవారహస్యం మన ప్రభువు జననం. బెత్లెహేములో ఒక వినయపూర్వకమైన రాత్రి నిశ్శబ్దంలో స్వర్గం భూమిని తాకింది. వాగ్దానం చేయబడిన రక్షకుడు జన్మించాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డారు. ఈ క్షణంలో దేవుని ప్రేమ కనిపించింది. అధికారంలో లేదా సంపదలో కాదు, కానీ పిల్లల సరళతలో. ఈ రహస్యాన్ని మనం ధ్యానించినప్పుడు నిజమైన ఆనందం ఆస్తులలో కాదు, మన మధ్య దేవుని సన్నిధిలో కనిపిస్తుందని మనం గుర్తుంచుకుంటాము. మరియా, యోసేపు విశ్వాసం ద్వారా నడిపించబడ్డారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాణం, సత్రంలో తిరస్కరణ మరియు రాత్రి చలి వంటి ప్రతి కష్టాన్ని అంగీకరించారు. యేసు జననం ఆయన భూసంబంధమైన జీవితానికి ప్రారంభం మాత్రమే కాదు, మొత్తం మానవాళికి ఆశకు నాంది. దేవదూతలు అత్యున్నతమైన దేవునికి మహిమ అని పాడారు, మరియు గొర్రెల కాపరులు ఆయనను ఆరాధించడానికి వచ్చారు. దేవుడు తనను తాను వినయస్థులకు మరియు దీనులకు వెల్లడి చేస్తాడని మనకు గుర్తుచేస్తున్నారు. ఈ రహస్యంలో ఆ పశువుల తొట్టిలా మన హృదయాలను తెరవడానికి మనం ఆహ్వానించబడ్డాము. సామాన్యులు, పేదవారు, కానీ క్రీస్తును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన జననం యొక్క వెలుగును మన కుటుంబాలలోకి, మన ఇళ్లలోకి మరియు మన ప్రపంచంలోకి తీసుకురండి. ప్రభువైన యేసు, వినయపూర్వకమైన పశువుల పాకలో జన్మించిన నీవు, వదిలివేయబడిన వారందరినీ మరియు అనాథ పిల్లలను మేము నీకు అప్పగిస్తున్నాము. వారు శ్రద్ధగల హృదయాలు, విశాలమైన చేతల ద్వారా మీ మృదువైన ప్రేమను అనుభవించుదురుగాక. ప్రతి బిడ్డవారు ఎప్పటికీ మరచిపోబడరని తెలుసుకొనుగాక. ఎందుకంటే, ఓ ప్రభువా, నీవు వారి శాశ్వత తండ్రివి. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. ఆమెన్. మా మీద దయగా ఉండండి స్వామీ. మా మీద దయగా ఉండండి స్వామీ. మరణించిన విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయవలన సమాధానంగా విశ్రమించుదురుగాక.